స్వస్థపరచమని అడుగు, దేవుడు నేను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. స్వస్థపరచడం అనేది దేవుని చిత్తమై ఉన్నది. ఇట్ ఈస్ విల్ ఆఫ్ గాడ్ టు హీల్ యూ. నీ స్వస్థపరచడం దేవుని యొక్క చిత్తమై ఉన్నది. డోంట్ గెట్ ఎనీ డీవియేషన్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ మైండ్. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నీ యొక్క మనసులో ఎలాంటి విభిన్నమైన ఆలోచనలు పెట్టుకోవద్దు. స్వస్థపరచడేమో, ఇలాగే బ్రతకలేమో. నో, గాడ్ కెన్ హీల్ యూ. దేవుని స్వస్థపరచగలడు. బట్ కీప్ ఫెయిత్ ఆన్ గాడ్. అయితే కొన్నిసార్లు నువ్వు బాగా తప్పులు చేసి పాపాలు చేసి నీ అంతటికి నువ్వు అనారోగ్యం చేసేసుకుని, అది నీకు కొన్నిసార్లు ఇట్స్ గాడ్స్ జడ్జ్మెంట్ ఫర్ యువర్ వైలేషన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు జీవించావు కాబట్టి అది దేవుని యొక్క